హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో అయితే రామేశ్వరంలో టెంపుల్ బయట భక్తులతోటి ఆలయ ప్రాంగణం అంతా ఎలా ఉంటుంది ఆ వ్యూ అయితే నేను చూపించాలనుకుంటున్నాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం చెప్పులకంటూ సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది. అది ఫ్రీ అండి, డబ్బులు ఏమీ ఇవ్వక్కర్లేదు. అక్కడ మనం చెప్పులు పెట్టేసుకొని స్నానానికి వెళ్ళేవాళ్ళు, అగ్ని స్నానానికి వెళ్ళేవాళ్ళు, అగ్ని స్నానానికి మామూలు దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఇది 24 అవర్స్ చెప్పులది. ఈ రూమ్ అయితే డోర్ తీసే ఉంటుంది. నైట్ టైం కూడా ఎర్లీ మార్నింగ్ 5కి, 4కి, 3కి, 2కి కూడా వచ్చి మనం ఇక్కడ చెప్పులు పెట్టుకొని వెళ్ళొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఇక్కడ క్యూ అయితే మీరు ఎదురుగా చూడొచ్చు, మొత్తం క్యూ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి చుట్టూ తిరిగి వెళ్తుంది, క్యూ లోపలికి వెళ్తుంది. ఇది ఈస్ట్ ఫేస్ అయితే నార్త్ నుంచి మనల్ని లోపలికి అలౌ చేస్తారు. ఈస్ట్ నుంచి క్యూ నార్త్కే వెళ్తుందన్నమాట. చూసారు కదా, ఇది ఈస్ట్ పక్క ఫ్రంట్ ఇది. అంటే ఎదురుగా సీ ఉంది. మనం అక్కడ స్నానం చేసి వచ్చి క్యూలోకి ఇక్కడికి వెళ్ళాలి. ఇది క్యూ వచ్చి మనము 24 బావిల స్నానానికి టికెట్ తీసుకోవడానికి క్యూ అన్నమాట. అది చూసారు కదా. ఈ చుట్టుపక్కల టెంపుల్కి ముందు పక్క ఆ చుట్టూ క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే వీడియో తీశాను. బయట పక్క ఎలా ఉంది అనేది, టెంపుల్ లోపల ఎలా ఉంది అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టేశాను. దర్శనంకి సంబంధించిన వివరాలన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే టెంపుల్ బయట వ్యూ, జనాలు భక్తులతోటి బయట ఎలా ఉంది, రథాలు, స్వామివారి రథము అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడైతే ఆ వ్యూ అంతా చూపిస్తాను. చిన్న వీడియో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అది అభిషేకం టికెట్ తీసుకోవాలి. తీసుకొని లోపల ఎంటర్ ஆமாம்மா. மட்டு చెప్పుల కోసం వెళ్ళారు. అందుకని స్నానాలు చేసి వస్తున్నారు.